నా పేరు జి చంద్రశేఖర్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్, అన్నమయ్య జిల్లా. అందరికీ కూడా మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మరియు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు మనకు యోగాంధ్ర ప్రోగ్రామ్ అనేది రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. అలాగే మన అన్నమయ్య జిల్లాలో కూడా ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. కాబట్టి మన కలెక్టర్ గారు, మన జాయింట్ కలెక్టర్ గారి ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సచివాలయం లెవెల్ మరియు విలేజ్ లెవెల్ మరియు మండల్ లెవెల్, డిస్టిక్ లెవెల్ పార్టిసిపేషన్స్ అనేది జరుగుతాయి. కాబట్టి ప్రతి విలేజ్ లెవెల్లోనూ మండల్ లెవెల్లోనూ ప్రతి ఒక్కరూ కూడా గమనించి మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అందరూ కూడా సిటిజన్స్ కావచ్చు, క్రీడాకారులు కావచ్చు మరియు పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా పార్టిసిపేషన్ చేయొచ్చు. తమ ఎవరెవరి విలేజెస్లో ఎవరెవరి మండలాల్లో వాళ్ళు పార్టిసిపేషన్ చేయొచ్చు. ఈ సచివాలయం సెక్రటరీ ద్వారా మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ద్వారా కూడా మీరు రిజిస్ట్రేషన్ లింక్ కూడా మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్లోనే అందరూ కూడా మన యోగాంధ్ర భాగంగా ప్రతి ఒక్కరు కూడా యోగాంధ్రాన్ని ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రిజిస్ట్రేషన్ లింకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. అందులో మీ డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు యోగాంధ్ర ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా డిజిటల్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా క్రీడాకారులు మరియు పిల్లలందరూ కూడా స్కూల్లో చదివే పిల్లలు కావచ్చు, స్పోర్ట్స్ క్రీడాకారులు కావచ్చు మరియు అందరూ కూడా మొబిలైజేషన్ చేస్తూ యోగాంధ్ర ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ నెల 21 వరకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, అలాగే మన ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవాలని, అలాగే ఇందులో కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా కాంపిటీషన్స్ ఉంటాయి. కాబట్టి అందులో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సచివాలయ పరిధిలో, మండల్ లెవెల్ పరిధిలో మరియు డిస్ట్రిక్ట్ లెవెల్ పరిధిలో కూడా టీంని సెలెక్ట్ చేసి మనం స్టేట్ లెవెల్ కూడా పంపించడం జరుగుతుంది. అందరూ కూడా క్రీడాకారులు మరియు విద్యార్థులందరూ కూడా గమనించి ఈ యోగాంధ్ర రిజిస్ట్రేషన్ చేసుకొని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.